హలో అండి, నా స్టైల్లో కాకరకాయ ఊరగాయ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పెనం పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోని ఉప్పు, కారపొడి కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టేసుకోవాలి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కాకరకాయను కూడా కడిగి నీట్గా తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపల మనం తాలింపు పెట్టుకున్నాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇంకా వచ్చేసి చింతపండు ప్యూరీ అది కూడా వేసుకొని ఇందులో పసుపు, ఇంగువ అది కూడా వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు అయితే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. అస్సలు వేడి ఉండకూడదు. కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ పచ్చడి కలుపుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్న కారపొడి, ఉప్పు ఉంటుంది కదా, అది అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చిది కూడా వేసాను. మళ్ళీ చూడండి, ఇక్కడ నేను మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేస్తే తాలింపు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే. ఇది ఒక గంట పక్కన పెట్టేసి అప్పుడైనా తినొచ్చు. లేదు నెక్స్ట్ డే అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది అనమాట. కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బై.